వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిపోతుంది. మరి ఇచ్చిన 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది, ఎంఎస్ ఎలక్షన్లో ఎవరు విజయం సాధించబోతున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి పిట్టల నయేష్ ముద్రాజ్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, ఎట్లా ఉంది మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ 14 నెలల పాలనలో ఎట్లా అనిపిస్తుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఒకటే రకంగా బాధపడుతున్నారు. ఎంత బాధపడుతున్నారంటే, ఏదైతే ఈ యొక్క మనిషి ఊర్లన్నీ తిరుక్కుంటా చెప్పుకుంటూ వచ్చాడు, నేనేంది ఈ ప్రభుత్వం బాగలేదు అనేసి, ఏదైతే ఇంతకుముందున్న ప్రభుత్వం నేను వచ్చేసి మిరాకిల్స్ చేసేస్తా, వాళ్ళ అవినీతిని అంతా కూడా లక్షల కోట్లు ల్యాండ్లంతా కూడా నేను వచ్చిన నెల రోజుల లోపల గుంజుకొని అవన్నీ నేను అమ్మి మొత్తం రెవెన్యూ అంతా దాన్ని జనరేట్ చేస్తా అని చెప్పాడు. ఏమైందండి? 15 నెలలు దగ్గరకు రావస్తున్నది, ఒక్కటి కూడా అమ్మలేదు. మళ్ళీ వాళ్ళిద్దరు కుంభక్కయ్యారా? వాళ్ళు కేసులు వేసుకొని ఆ ల్యాండ్లు మొత్తము జాగాలు మొత్తం అమ్ముకొని ఆయన సెల్ఫ్ బ్యాంకులు వేసుకున్నాడు. మళ్ళీ అదే అనుకుంటారు అంత జనాలంతా. ఇప్పుడు చూడండి, అది ఏమైంది ఆ మూమెంట్లో అందరి దగ్గరకు పోయి 6 గ్యారంటీలు అనేసి డిఫరెంట్ గ్యారంటీస్ అన్ని చెప్పి మోసాలు చెప్పి ఇంటింటికి వెళ్ళి ఆ కార్డులన్నీ ఇచ్చాడు. గ్యారంటీ కార్డులన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. గ్యారంటీ కార్డులు, ఆ గ్యారంటీ కార్డులు ఇచ్చి చెప్పుకొని ఏంటంటే మేము తెలంగాణ సోనియా ఇచ్చింది అని చెప్పినందుకు కొంచెం మా కార్యకర్తలకు కూడా కొంచెం ఒక డిఫరెంట్గా మేము కూడా సరిగా అవగాహన లేనందుకు కొద్దిగా దాన్ని బలవంతంగా మేము ఓటేయాల్సి వచ్చింది. ప్రజలకు బలవంతంగా వేసినందుకు ఆయన గెలిచి వచ్చాడు. ఓకే, ప్రభుత్వం ఇచ్చిండ్రు. ప్రజలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? తను చేసిన తప్పులకి ఇప్పుడు మనకు బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలి. బడ్జెట్ పోనీ ఆయన అప్పులు చేసిండు, మొత్తం అప్పులు చేసిండు, ఇంక్రీజ్ చేయాలి కదా. ఎందుకు చేస్తలేడు? ఏ టైం దొరుకుతున్నది? ఉత్తగరన్నా ఏదో హైడ్రా అని చెప్పేసి ఆ పైసలన్నీ మొత్తము స్పిన్నింగ్ మిల్ లాగా ఆయన జమ కట్టుకుంటాడు డబ్బులు. ఇదే జరుగుతున్నది, అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ. అంటే 6 గ్యారెంటీల ముచ్చటకి వస్తే ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. అంటే రైతు భరోసా పైసలు ఇస్తున్నాం, మళ్ళీ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ గిడ చేసినాము, ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చాము, మొన్న మళ్ళీ కొత్త ఇండ్లు కూడా కట్టిస్తున్నాం, ఇంద్రమ్మ హౌసింగ్ అని చెప్పేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. మేము ఎక్కడైతే ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏదైతే పెట్టినామో ఏ ఒక్కటి కూడా మేము ఏగొట్ట ప్రయత్నం మేము చేస్తలేము. ఆ ఆలోచన మాకు ఉండదు. ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ప్రభుత్వం మాకు ప్రజలు ఏరి కోరి మరి మాకు పట్టం కట్టారు ఈ రాష్ట్రంలో, కాబట్టి మేము ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తాము అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రతి ఒక్కటి నెరవేరుస్తాం అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మ్యాక్సిమంగా ఓట్లంతా మొత్తం మహిళలు వేసారు. ఓకే, 50% బీసీల తర్వాత మహిళలు వేసారు. మహిళలు వేసినప్పుడు వాళ్ళకు ముఖ్యంగా ఏం చెప్పారు? సహాయ నిధి కింద 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పుడు మా బీజేపీ గవర్నమెంట్ వచ్చి 2 రోజులే కాదు, ఢిల్లీలో కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చారు. ఇయ్యంగానే ఫస్ట్ డేనే మేము యమునా స్కీమ్ కింద ఇచ్చినాం క్లీనింగ్ అనేది. ఇమ్మీడియట్ గా అదే రోజు రాత్రి స్టార్ట్ అయిపోయింది వర్క్. ఇప్పుడు 8th రోజు మేము 2,500 రూపాయలు ఇస్తామన్నాం. ఇప్పుడు 8th రోజు మేము ఇస్తున్నాం. ఇక్కడ ఢిల్లీలో ఎన్ని రోజులు అవుతుంది? 10 days లోనే ఇస్తున్నాం. ఇప్పుడు 15 months అవుతున్నది. మెయిన్ మహిళలకు 2,500 సాయం చేస్తున్నాడు. 15 నెలల నుంచి 2,500 రూపాయల గురించి ఊసనే లేదు. అదే అట్లాగా నయేష్ గారు, ఒక పథకం ఇంప్లిమెంట్ అవుతుంది కదా, మహాలక్ష్మి పథకం అనేది. వాళ్ళు ఎప్పుడైతే సీఎం సిగ్నేచర్ పెట్టిండో December 7 తారీఖు నుంచి 9 తారీఖు నుంచి సోనియా గాంధీ బర్త్డే నుంచి ఆల్రెడీ కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో 15 నెలలు అవుతుంది. ఇక్కడ 2,500 కాదు, మహాలక్ష్మి పథకం తోటి బస్సు అయితే ఫ్రీ సర్వీస్ ఉంది. ఇక్కడ బస్సులో కొట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు, లేడీస్ కి అంతా ఒక సిస్టమేటిక్ లేదు. ముందు 10 బస్సులు నడిచేది, ఒక్క బస్సు నడుస్తుంది ఆ ఏరియాలో, ఏదైతే డిస్టిక్ లో పోవాల్సిన దగ్గర. నీకు ఇంకే దానికి ఎక్కడ నీకు చేసినట్టు మీరు? అంటే కార్మికులకు కూర్చొని జీతాలు ఇస్తుందంటారా ఈ ప్రభుత్వం? ఆర్టీసీ కార్మికులకు కూడా వాళ్ళకి ఎక్కడ దాంట్లో ఇంక్రీజ్ చేయలేదు. ఉన్నవారికి ఉన్నది ఇస్తున్నారు, కొంచెం ఏదో అట్లా నడిపిస్తున్నారు అంతే. దాని నుంచి ఇంకా వేరే ఏం చేస్తున్నారండి? ఇప్పుడు చెప్తాను, 15 నెలల్లో ఈయనకేం అవసరం పట్టి వచ్చిందండి? గీవోస్ పోయి ఒక 1 month మొత్తం తిరగనికి ఏం అవసరం పడుతున్నది? ఉన్నాడు కదా మనకు ఐటీ మినిస్టర్ పోయి చేసుకుని రావచ్చు కదా. ఈయన పోతే మ్యాజిక్ అవుతుందా? ఇక్కడనే ఉన్నారు ఆ సంస్థలన్నీ మొత్తం కూడా ఇక్కడనే ఉన్నాయి కదండి. ఇక్కడ మన చుట్టుముట్టే ఉన్నాయి హైదరాబాద్ అనే. ఆల్రెడీ వాళ్ళు వచ్చి అక్కడనే మీటింగ్ పెట్టి అక్కడనే ఇంక్రీజ్ చేయొచ్చు. 1 month అక్కడ వెళ్ళిపోవడము, అక్కడ అన్ని సెటిల్మెంట్లు చేసుకోవడము. ఇక్కడ అంటే 3 నెలల పాటు ఢిల్లీలో పోయి కూర్చోవడము, పోయి మహారాష్ట్రలో పోయి ప్రచారం చేయడము. ఢిల్లీలో పోయి ప్రచారం చేస్తే ఢిల్లీలో ఏమైంది? కాంగ్రెస్ అయితే 0 అబద్ధాలు. అంటే మొత్తం తెలంగాణ మొత్తం, ఆ ఇండియా మొత్తం ఈయన అబద్ధాల కోర్ అనేసి
నమ్మేసారు మొత్తం. అంటే ఒక ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా ప్రచారం చేయొచ్చు నాగేష్ గారు. అంటే ఇప్పుడు మనము మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఎక్కడ ప్రచారం చేయలేరా? 100% చేయొచ్చండి. అసలు నువ్వు తెలంగాణకే ఏం చేయనప్పుడు నువ్వు పోయి ప్రచారం ఏం చేస్తావు? ఎట్లా అబద్ధాల ప్రపంచం ఎట్లా చేస్తావు? తెలంగాణకి ఎందుకు ఏం చేస్తలేడు? ఏం చేసింది చెప్పండి మీరు ఇప్పుడు. చెప్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్, రియల్ ఎస్టేట్స్ ఎవరైనా కానీ కంప్లీట్ లా ఒక్క మూమెంట్ అవుతుంది, ఒక రిజిస్ట్రేషన్ అవుతుందా అండి? మీకు రిజిస్ట్రేషన్ అయితే తెలిసిపోతుందా, రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా? మరి రిజిస్ట్రేషన్సే కానప్పుడు నీకు నమ్మకమే, గవర్నమెంట్ మీద నమ్మకం లేనప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు? మళ్ళీ ఓకే మరి చేసిండని చెప్దాం. లాస్ట్ టైం ఈ పార్టీకి 68% రెవెన్యూ ఏదైతే రెవెన్యూ చేసుకున్నారో దానికి 68% రెవెన్యూ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత జనరేట్ అయిందండి ఇవాళ రోజు చూడండి 50% కూడా టచ్ అవుతలేదు. 50% కూడా టచ్ కానప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు పాలన? ఎట్లా మాకు ఇప్పుడు బిజినెస్ మెన్స్ కి, యంగ్ స్టూడెంట్స్ కి ఎట్లా ఇస్తావు? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్లలో టీచర్స్ అండ్ మన గ్రాడ్యుయేట్స్ ఒక బుద్ధి చెప్తారు. ఇప్పుడు 3 బీజేపీ గెలుస్తుందండి. మీరు ఎట్లా గెలుస్తుందో కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనకు యువతకు, నిరుద్యోగ యువతకు ఏం చెప్పాడండి? 5 lakhs రూపీస్ వరకు మీకు ఒక కార్డు ఇచ్చేసి పెడతా, మీరు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అని చెప్పి ఎక్కడ పోయిందండి? ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడు? అంటే అంత గట్టిగా చెప్తున్నారా మీరు? ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 3 బీజేపీ వస్తుందండి, గెలుస్తుంది 100% వస్తుందండి. మరి ముఖ్యమంత్రికి ఇండైరెక్ట్ అదే చెప్పిండు. ఇప్పుడు మరి బీజేపీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒకటే అంటే మీరు ఒక్కటి వినండి నాగేష్ గారు, అల్లరి పెట్టద్దు. ఒక్కటి వినండి మీరు. మీకు కరీంనగర్ లా ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? ఏం మాట్లాడు? ఎఫెక్ట్ కాదు, ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్న అంజిరెడ్డికి ఓటేయమని అర్థం, అక్కడ మల్కా కుమ్రాయకు ఓటేయమని అర్థం. మీరు అనుకున్నా అనుకోకపోయినా, మీరు చెప్పినా చెప్పకపోయినా, యావత్ ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నారు ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి, మీరు వాస్తవం చెప్పండి. అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అసలు పోటీలే లేదు. బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడిండే తప్ప బీజేపీని అక్కడ టచ్ చేసి మాట్లాడినట్లా ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి మాట్లాడతలేడు గడ. మీరు గడ ఇంత హైడ్రా జరిగినా, మూసీ పక్షంలో జరిగినా, ఇంత ఎత్తున జరిగినా ప్రతిపక్షమైన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలకు అండగా నిలిచింది. సో ఇక్కడ బీజేపీ మాత్రం ఎలాంటిది కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎక్కడ చేస్తలేదు రాష్ట్రంలో అనేది నా వాదన కాదండి. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజల వాదన. ఇది వాస్తవమా కాదు చెప్పండి నాగేష్ గారు, ఒక్కటే మాట చెప్పండి మీరు. చెప్తారు. అసలు ఎక్కడ కూడా ఏంది కాంగ్రెస్ బీజేపీ అనేది కలవడం అనేది ఒక కళ, అది ఊహ. అది అసలు ఇంతవరకు అట్లా పరిస్థితి రాదు, ఎప్పుడు కూడా రాదు అది. అయితే ఎందుకంటే కాంగ్రెస్ చాతగాని తనం చూపించడమే మాది ఒక లక్ష్యం. వాళ్ళు ఏంది పాలన చేయలేరు, వాళ్ళు మోసదాన్ని కనుక చూపించడమే మాది ఒక లక్ష్యం. ఎట్లా అంటే ఇప్పుడు జరిగేది ఇప్పుడు ఎందుకు గ్రాడ్యుయేట్సే కదా వేసేది ఓట్లంతా. గ్రాడ్యుయేట్స్ కి ఏం న్యాయం జరిగింది? ఏం న్యాయం జరిగింది? మళ్ళీ టీచర్స్ కి ఏం న్యాయం జరిగింది? ఏం జరిగింది? ఇంతవరకు ఏమైనా చేసిందా? చేయలేదు. కాబట్టి వాళ్ళతో కొట్లాడడానికి బీజేపీ అయితేనే కరెక్టు. కాబట్టి నెక్స్ట్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఉన్నాయి, దాంట్లో కూడా తెలిపోతుంది. సుప్రీంకోర్టులో ఇప్పుడు 10 members కూడా కోర్టులో వేసారు కదా, దాంట్లో కూడా ఇప్పుడు అది ఎలక్షన్స్ వస్తుంది. ఆడ కూడా ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు ఓడిపోతారు. బై ఎలక్షన్లు ముఖ్యమంత్రి రావని చెప్తున్నాడు, వాడు క్లియర్ గా చెప్తున్నాడు. బై ఎలక్షన్లు ఎక్కడి గతంలో ఇట్లా జరుగుతూనే ఉంటుంది, ఏం లేదు కానీ బై ఎలక్షన్లు రావంటున్నారు. బై ఎలక్షన్లు భవిష్యత్తులో వస్తే కంపల్సరీ కాంగ్రెస్ ఓడిపోతుంది. కాంగ్రెస్ 100% ఓడిపోతుంది. కాంగ్రెస్ ఓడిపోతుందని ఎట్లా చెప్తున్నావు? అంటే బీజేపీ గెలుస్తుందా? బీజేపీ 100% గెలుస్తుంది. మరి ఇక్కడ ఇంత సమస్యలు అయితే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల కాంగ్రెస్ పాలన ఎక్కడ ఎండగట్టారో ఒక 4 చెప్పు నాకు. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కంపెనీలు రాకుండా అడ్డం పడ్డారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఎవరిని ప్రధానంగా తీసుకున్న మాటలు మాట్లాడవలసి వచ్చింది. ఏ సమస్య పైన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి ఫైట్ చేసారు లేదా నేను చెప్తా. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ చేసారు ఫైట్ అనేది నేనే చెప్తా, మీరు చెప్పండి. ఎక్కడ ముఖ్యమంత్రికి మీరు అటాక్ చేసిరు అంటే బీజేపీ పార్టీ నుండి మీరు ఎక్కడ ముఖ్యమంత్రిని నిలదీసిరు చెప్పండి. ఏ అంశంలో ఇంత జరుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశంలో మీరు తీసిరు చెప్పండి. హైడ్రా అని తెచ్చిపెట్టి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఎవరి కూడా టచ్ చేయకుండా కావాలని ఏది చిన్న చిన్న పేదలై రేకులు ఇల్లులు ఉన్నాయి వాటి వీటంతా పలగొట్టుకుంటూ పోతుంటే ఎవరు ముందుకు వచ్చి ఎత్తిరిగిచ్చినండి? మా బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ గారు రాలేదా? వచ్చి మొత్తం ధర్నా చేసుకుంటా ఇంట్లలో బస్తీలలో కాలనీలలో వచ్చి రాత్రి నిద్ర చేసుకుంటా ఫైట్ చేయలేదా? మొత్తం కంప్లీట్ జిహెచ్ఎంసీ ఏరియాలో మొత్తం మళ్ళీ ఇందిరా పార్క్ లో ధర్నా చేయలేదా? పెద్ద ఎత్తున ధర్నా చేయలేదా బీజేపీ? ఇంకా దాని తర్వాత అదేంది హైడ్రా అండ్ దీని వల్ల చేసింది. ఓకే,
ఇంకోటి క్రాప్ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తలేరు కదా, దానికోసం కూడా మేము ఇంద్రపాటిలో ధర్నా చేయలేదా పెద్ద ఎత్తున? ఓకే, పెద్ద ఎత్తున ధర్నా చేసి మొత్తం అన్ని యార్డ్లలో కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం మేము. రెండే చెప్పారు. రెండైనా. ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న అవినీతి కూడా, ఏది ప్రతి ఒక్క దగ్గర అవినీతి జరుగుతున్నది, ఏది ల్యాండ్ గ్రాపింగ్ అని, దాని గురించి ప్రతి ఒక్క చోట ఉరికెళ్ళేసి దాన్ని కాపాడుతా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పారు ఓకే, ఇప్పుడు మూసి పక్షాలన గురించి మా వాళ్ళు చేసిరు, లేదా హైదరాబాద్ బాధితులను చేసిరు, ఇప్పుడు రైతుల రుణమాఫీ గురించి ఎన్ని రోజులు చేసిరండి? ఒక్క రోజు చేసిరు. ఓకే, మరి అదే బీఆర్ఎస్ పార్టీ అడుగు అడుగున రైతులకు అండగా ఉంటూ, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మీ పేరు ఎక్కడన్నా మాట్లాడిండా? ఎంత మాత్రం బీజేపీని టార్గెట్ చేసి ఎక్కడన్నా మాట్లాడిండా? ఆదాని మోడీతోనే ఉంటాడు, ఇక్కడైనా ఒప్పందం కూడా చేసుకొని. ప్రజలు అందరూ చూస్తున్నారు నాగేష్ గారు. ఇప్పుడు మనం మాట్లాడేది మీరు అన్నారు కదండి, మనం మాట్లాడేదంతా చూస్తున్నారు. మీరు బీజేపీ తోటి రేవంత్ రెడ్డి టచ్ వెళ్ళాడా అనడం అన్న. ఇప్పుడు ఒక్క నిమిషం మీకు చెప్తా. ఇప్పుడు ఓటర్స్ అయితే ప్రజలే కదా. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు తెలిపోతుంది. అంటే వీళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయితే ఎవరు చెప్తే విన్నారు కదా, వాళ్ళకి ఏం జరుగుతుంది గ్రౌండ్, మోడీ గారు ఏం చేస్తున్నారో తెలుస్తున్నది. మోడీ గారు ఏం చేస్తున్నారు, మా ఎంపీలు 8 మంది ఎంపీలు అయినాక కూడా వాళ్ళు ఏం సాధించారో వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. చూసుకునే కదా ఓటేస్తారు. అవును, ఏదైతే వేక్ అయితే అయ్యారు కదా. ఇప్పుడు మేము చేసింది కూడా చూడు, మా ఎంపీలు ఇక్కడ ఇంతకు ముందు ఏ బడ్జెట్లో కూడా మనకు రైల్వేస్కి అయినా దేనికైనా కానీ ఒక కోటి రూపాయలు ఇట్లా సున్నం చేసుకుని కూడా పనికిరాదు. అట్లా తెస్తుండే ఫండ్. మోడీ గవర్నమెంట్ వచ్చినాక చెర్లపల్లిది రైల్వే చూడండి మీరు, 700 కోట్ల రూపాయలతోని మొత్తం టర్మినల్ కట్టడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్ టర్మినల్ చూడండి, సికింద్రాబాద్ చూడండి 2000 కోట్లు. మళ్ళీ నాంపల్లి చూడండి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి మొత్తం. ఇప్పుడు రోడ్స్ అనే ఫండ్స్. మొన్న బడ్జెట్ విషయంలో ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి 2 మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి, స్టేట్ నుంచి. మరి ఎంత తెచ్చారు బడ్జెట్? బడ్జెట్ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుంది, అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా షేర్ అవుతుందండి బడ్జెట్. కానీ ఇప్పుడు 8 మంది అనేది మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు RRR కానీ ఫండింగ్ చేయాల్సినవి, ఇంకా మన అండర్ పాస్లు ఉన్నాయి, రోడ్స్ అండర్ పాస్లు, ఇవన్నీ బడ్జెట్లో లేకున్నా కూడా రైల్వే బడ్జెట్ నుంచి అయినా కానీ రోడ్స్ బడ్జెట్స్ నుంచి అయినా మాక్సిమం ముంచుకొచ్చి చేపించేస్తారండి వాళ్ళు. అలాంటి కెపాసిటీ ఉన్నారు మా బీజేపీ ఎంపీస్ అందరి దగ్గర కూడా. ఇప్పుడు మొత్తం మీద కాంగ్రెస్లకు టచ్ లేరంటారు? లేదండి, 100% కాంగ్రెస్కి అసలు సవాల్ లేదు. వాళ్ళు కలవరు, మేము వాళ్ళ దగ్గర కూడా తీసుకోం. మరి ఎందుకు మరి లగచర్లు అంతా జరిగితే మీరు పట్టించుకోలేరు? ఎందుకు పట్టించుకోలేదండి? మేము వెళ్ళాం కదా అడిగి. ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడన్నా మాట్లాడండి మీ పేరు? ఏది ముఖ్యమంత్రి మాట్లాడలేదంటే మళ్ళీ తన అభిప్రాయం మనకు తెలియదు, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు. మీ పార్టీ అనేది ముఖ్యమంత్రికి లెక్క ఎందుకు అంటాడు కదండి. అంటే మొన్న కూడా అన్నాడు, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ అందరినీ కూడా తన ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. బండి సంజయ్ ఏ విషయంలో అన్నాడు? బీసీ కులగణ విషయం. బీసీ కులగణ చెప్పారండి. బీసీ కులగణ అంటున్నారు కదా. ఇంతవరకు మా బీసీలకు ఆ కులగణ అసలు జెన్యున్ గా జరిగిందండి? అసలు జరగలేదండి. ఇప్పుడు జరగలేదు. గంట పదంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, బీసీలకు నేను ఒక పెద్దన్నగా నేను చేసిన సేవ ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎవరు బీసీల గురించి చేస్తలేరు. నేను ఇచ్చే రిపోర్టు, నేను చేసిన సర్వే ఇది 90% కరెక్ట్. ఎక్కడన్నా అక్కడక్కడ జరిగితే మళ్ళీ అవకాశం ఇచ్చాము, మళ్ళీ కూడా చేసుకోవాలి. కానీ మా రాహుల్ గాంధీ మా అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి మేము ఇక్కడ బీసీ కులగాన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ చేస్తున్నా, ఇంప్లిమెంట్ అవుతుంది. నేను తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీ చేతిలో పెడతా, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నన్ను తిట్టు తిడుతున్నారు. మినిమం దాన్ని ఆపవలసిన బాధ్యత బీసీల మీదనే ఉంది. బీసీలకు నేను ఎప్పుడు అండగా ఉన్నా. ఇలాంటి సాహసం ఏ ముఖ్యమంత్రి చేయడు, మళ్ళీ ఏ జన్మలగిడు మీకు చేయడు అని చెప్పేసి ముఖ్యమంత్రిని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది మీరు విన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బీసీలకు చెప్తుంది కదా, బీసీలకు ఏం న్యాయం చేసిండండి? కులగణలో కూడా ఏంది స్టోన్ వాష్, ఐ వాష్ లాగా చేసిండు ఇదంతా కూడా. నిజంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు మనకు ఏదైతే ఇంతకుముందు సకల జన్మ ఇట్లా 1 డే మొత్తం అన్ని బంద్ చేసి డేటాస్ ఎట్లా తీసుకున్నారో అట్లా నువ్వు సీరియస్గా తీసుకోవాలి. ఇది సీరియస్గా తీసుకొని ఏదో ఇట్లా నామకే వస్తే ఇంటికి దర్వాజా కొట్టేసి ఇట్లా వెళ్ళిపోవడం అట్లా కాదు కదా. నువ్వు కంపల్సరీ దానికి ఒక చట్టం తేవాలి. అందరూ ఉండి డేటా ఇవ్వాలని చెప్పి ఇవ్వాలండి. అట్లా ఇస్తే కరెక్ట్ జెన్యూన్ వస్తుంది. లాస్ట్ టైం 60% ఉంటే ఇప్పుడు 50% చూపిస్తున్నారు బీసీలది. అది ఎట్లా పాసిబుల్ అయితే చెప్పు. అంటే దానికి కరెక్ట్ జరగలేదు. దానికి ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు మొన్న కార్పొరేషన్స్ ప్రకటించిండు 90% మొత్తం, అందులోకి వెళ్ళి 70 to 80% మొత్తం మళ్ళీ
పెద్ద సామాజిక వర్గానికి ఇచ్చుకుంటా అల్లకెళ్ళేదో కొంతమంది ఆ కులాల తగ్గట్టు వైశ్య కార్పొరేషన్, ముద్రాజ్ కార్పొరేషన్ అట్లా కార్పొరేషన్లు అనేసి అనౌన్స్ చేసి అక్కడ పెట్టారు. అందులో కూడా నాయకులను ఎవరిని పెడతారంటే ఏదైతే ఆయన దగ్గర ఉన్న మనుషులని వాళ్ళకి అసలు కమ్యూనిటీ గురించి ఏం సంబంధం లేదు, ఓ డమ్మి నేను వద్దురా బాబు ఆ కార్పొరేషన్ లేనన్నా కూడా తీసుకొచ్చి ఇప్పుడు ముద్రాజ్ కార్పొరేషన్కి ఒకరికి పెట్టిరా. ఆయనకు అసలు నాలెడ్జే లేదు కమ్యూనిటీ గురించి. మళ్ళీ నాలెడ్జ్ ఎంతమంది ఉంటారో అందులో పెట్టాలి కదా, పెట్టి దాని గురించి సామాజిక చేయాలి కదా, పెట్టి మళ్ళీ దాంట్లో ఫండ్ లేదు. ఫండ్ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే దాని ద్వారా లోన్లు వచ్చి పేదలు బీసీ వాళ్ళు అంతా తీసుకోగలుగుతారు కదా, నామకే వస్తే డమ్మీగా తీసి అట్లా పెట్టడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్ ఐ వాష్ విధంగా చేస్తున్నాడు. ఏదో నేను చేస్తున్నా అంటే చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లా సరే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరిగిందనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, పార్లమెంట్లో కూడా జరిగిందనే విషయం తెలుసు. మరి మినిమం ఇది ఈ నామినేట్ పోస్టులు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చెప్పినట్లు కార్పొరేషన్కి సంబంధించి ఈ నామినేట్ పోస్టులన్నా నిజమైన బీసీలకు న్యాయం జరిగిందా? బీసీ జనాభా దామాష ప్రకారం ఇక్కడ న్యాయం జరిగినట్లన్నా, అంటే నేను బీసీ ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేసిండ అందులో 100% ఇదే చెప్తున్నా కదా. బీసీలకు మాత్రం ద్రోహి అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి బీసీల ద్రోహి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, పోనీ మంత్రులన్నీ మొత్తము పెద్ద సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం మ్యాక్సిమం ఇచ్చారు, ఓకే మంత్రులందరూ. అందులోకి వెళ్ళి ఒక బీసీ సామాజిక వర్గానికి అస్సలు ఒక్క మంత్రి పదవి లేదు మ్యాక్సిమంగా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దది ముద్రాజ్ ఉన్నది, అలాగే ఒక్క మంత్రి కూడా లేడు. అంటే 14% జనాభా. అది నేను చెప్పిందే కాదు, ఇప్పుడు మొన్న బీసీ సెన్సస్ తీసిరు. బీసీ సెన్సస్ తీస్తే అందులో ఫస్ట్ వచ్చి ముద్రాజ్, తర్వాత యాదవ్, గౌడ్, తర్వాత అన్ని ఉన్నాయి, చిన్న అన్ని ఉన్నాయి సెన్సస్ లా. మళ్ళీ ఒక్క మంత్రి కూడా లేడే. అంటే పొన్నం ప్రభాకర్ ఒకటే, అంటే ఇద్దరు ముగ్గురున్నారు లెక్క పెడితే ఇళ్ళ మీద మంత్రులు, బీసీ మంత్రులు. ఒక పొన్నం ప్రభాకర్, ఇంకొక 2-3 అంతే మంత్రులు లేరు. మంత్రులు లేరు. కార్పొరేషన్స్ లెక్క పెట్టండి మీరు, చూడండి కార్పొరేషన్ లిస్ట్ తీయండి, కార్పొరేషన్ అందులో కూడా బీసీలు లేరు. మరి ఎట్లా చూడాలి? అదే చూస్తారు కదా ప్రజలు, అంతా అబ్జర్వ్ చేస్తారు. మేమేం చేసినాము, బీసీలంతా సరే ఈయన మొత్తము బీసీలను అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి ఇక మేము గతంతరంగా లేకుండా చాయిస్ లేకుండా ఓటు వేయాల్సి వచ్చింది. సరే ఇంతనే ఏమైనా చేసి చూపిస్తారని చూస్తున్నాం, అంతా అబ్జర్వ్ చేస్తారు ప్రజలంతా. ఇక ఇప్పుడు టైం వచ్చింది. సరే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ ఎంతమంది బీసీలకు ఇచ్చింది టికెట్? బీజేపీ పార్టీ ఇద్దరికి ఇచ్చిందండి. 3 ఉన్నాయి కదండి. ఇద్దరికి టీచర్ ఎమ్మెల్సీ కూడా అదేనా, కుమ్రాయ ఇద్దరికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళు ఇద్దరికి వాళ్ళు రెడ్డి ముగ్గురికి ఇచ్చారు. రైట్ ముగ్గురికి ఇచ్చారు. మరి ఇక్కడ అదే కదా మీకు అర్థమైందా? వాళ్ళు ఉట్టి ఏదో డబ్బులతోనే అవుతుంది, డబ్బులతోనే చేద్దాము ప్లస్ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు బుద్ధి చెప్తారు వాళ్ళకు. తర్వాత ఇప్పుడు 10 కూడా క్యాన్సిల్ అయితే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్లు రావంటుండు ముఖ్యమంత్రి. బై ఎలక్షన్లు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్తున్నాడు ఆయన. ఆయనకేం తెలుసు అండి, ఆయనకేం తెలుసు? సుప్రీంకోర్టు చెప్పగానే సుప్రీంకోర్టు ఇప్పుడు వస్తుంది డిసిషన్, సుప్రీంకోర్టుది. ఆ డిసిషన్ వస్తే సచ్చినట్టు పార్టిసిపేట్ చేయాల్సిందే బై ఎలక్షన్స్. అలా బై ఎలక్షన్ లో 10కి 10 బీజేపీ గెలుస్తుంది. 100% గెలుస్తుంది అండి. 10కి 10 100%. చూడండి మీరు 10కి 10. ఇప్పుడు మొత్తం సినారీ అంతా ఇద్దరు పాలన చూసి అయిపోయింది వాళ్ళకి. రాష్ట్రంలో ఏ సమస్యల గురించి బీజేపీ కొట్లాడుతుందని మీరు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగేష్ గారు? చెప్పండి, మీరు ప్రజల గురించి ఇంత కాంగ్రెస్ 15 నెలల పాలన దగ్గరకు వస్తుంది. రేపు 7 తారీఖు వస్తే 15 నెలలు అవుతుంది, వచ్చిన నెక్స్ట్ మంత్ అయితే. సో ఏ సమస్య గురించి మీరు కొట్లాడిరు అని చెప్పేసి మీరు వస్తుందని ఇంత గట్టిగా ఎట్లా నమ్ముతున్నారు మీరు? ఎట్లా అంటే అండి, మెయిన్గా వీళ్ళ దగ్గర డెఫిసిట్ బడ్జెట్ ఉంది. దాని మీద వర్క్ చేయకుండా మొత్తం దేశ విదేశాలని తిరుక్కుంటా ప్లస్ రాష్ట్రాలు తిరుక్కుంటా ఉంటే నువ్వు ఈ అప్పుల కుప్పని ఎట్లా రికవర్ చేస్తావు, రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తావు? దాని మీద పని చేస్తున్నాడు. ఏం వర్క్ చేసినాడు ఆయన? ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తుండు చెప్పండి? ఎట్లా రెవెన్యూ చేస్తున్నాడు? ఏమన్నాడు ఆయన ఇట్లా ప్రెస్ మీట్లే అన్నాడు, నేను రెవెన్యూ 1 month లో జనరేట్ చేస్తా అన్నాడు. ఎట్లా జనరేట్ చేస్తా అంటే 2 లక్షల ఆస్తులు గుంజుకొని వచ్చి పెట్టేస్తా అన్నాడు. ఏడికెళ్ళి గుంజుకొస్తున్నాడు, ఏడే పెడుతున్నాడు. అప్పుడు ఢిల్లీకి పోయినా కానీ ఇవాళ పోతున్నా అంటుండు కదా కలిసి, పోయి ఏడుస్తాడు. ఏడిసి మళ్ళీ బయట వచ్చి ఇది చేస్తాడు. వాస్తవమేనా? మరి పిఎం గెలుస్తాడా? టచ్లు ఉంటాడా? అంటే ఒకటి ఏంటంటే అండి, సీఎం పిఎం అనేది అదొక పోస్ట్ విధంగా పోవాల్సింది. పోయి కలవడము, దీనికి ఉన్న బడ్జెట్ లేకపోతే ఏమైనా ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి గిట్ట అడగని కానీ వెళ్తారు. వెళ్ళడంలో తప్పేం లేదు, ఆయన కలవడంలో తప్పేం లేదు.
అది ఒక ఇది దాని గురించి ఎట్లుండబోతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల్లో ఎవరెవరికి పోటీ ఉంటుంది మేజర్గా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పంచాయతీ ఎలక్షన్స్లో ఎవరికి పోటీ ఉంటుంది? ఇప్పుడు మీరు పంచాయతీ ఎలక్షన్స్ ఎందుకు పోలేదండి? ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్ పెడతా అన్నాడు, ఎందుకు పోలేదండి? మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతుంది అని చెప్పేసి దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసిండు రెవెన్యూ తీసి. ఇక్కడ అంతా సర్వే చేస్తే మొత్తం బీజేపీ గెలుస్తున్నది మొత్తం అని తెలుసుకున్నందుకే ఆయన దీన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసిండు. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ గెలుస్తుందా లేకుంటే స్టేట్లో మొత్తమా? స్టేట్లో మొత్తంలో గెలుస్తుంది. పంచాయతీ కూడా గెలుస్తుంది. ఎంపీటీసీలు ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందండి. మొన్న 8 ఎంపీస్ గెలిచినప్పటి నుంచి పాలన మొత్తం అందరికీ తెలిసిపోయింది. మనకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఇక్కడ ఫండ్స్ రావడము, ఈ యొక్క డెఫిసిట్ బడ్జెట్ని ఓవర్కమ్ కావడం అంటే ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనే అవుతుంది. దీనికి రూట్ కాస్ ఏంటండి? కంప్లీట్గా రెవెన్యూ లేకపోవడమే రూట్ కాస్. రెవెన్యూ ఉంటే అన్ని చేయగలుగుతాం. నువ్వు రెవెన్యూ అయినా మొబిలైజ్ చేయలేకపోతున్నప్పుడు ఇంకా నువ్వు ఏం పని చేయగలుగుతావు? రెవెన్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడు అతను. ఎవరు? ఇంకోరి మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రెవెన్యూ జనరేట్ చేయడానికే చేస్తలేడు. ఇండైరెక్ట్ గా డబ్బులు ఉన్నాయి తీసుకొని పోయి ఆయనకు అక్కడ పంపించడమే సరిపోతున్నది. ఎక్కడ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ లో ప్రచారాలకు దానికి దీనికి పంపించడమే సరిపోతుంది. రాష్ట్రం ఉంటది కదా, ఏది ఆ రాష్ట్రం ఉంటది కదా, ఎక్కడ ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రం ఉంటది కదా. అన్యాయం అవుతుంది కదా, అంటే మా ప్రజలు అన్యాయం అవుతారు కదా. అంటే ఇప్పుడు సెంటర్ లో బీజేపీ ఉంది అంటే బీజేపీ ఇక్కడ ఎలక్షన్ లో ఫండ్ పెడుతుందా మరి? అంటే మీద ఒకటి ఇంకోటి ఇంకోట, అంటే పక్కింటి సంసారం వేరు మన ఇంటి సంసారం వేరా? అందరం అదే కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తెలుస్తుంది కదా అతను ఎట్లా పోతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు కదలని. ఆయన అన్ని అట్లా మొన్న పోయి మొత్తం బీసీ గలని అయిపోయిందని చెప్పేసి చెప్పిండు అక్కడ. ఏడ అయిందా మొత్తం? ఇంకా కానక ముందే అయిపోయిందని చెప్పిండు ఆడ పోయి ప్రెస్ మీట్ లో. ఇప్పుడు కూడా అదే చెప్తుండే కదా, అయిపోతుంది మొత్తం మీద నేను నివేదిక తెప్పించేస్తున్నా. మళ్ళీ ఎప్పుడు చేస్తున్నట్టు 42% ఏదైతే అన్నాడో మన కామారెడ్డి దాంట్లో, అది ఎప్పుడు చేస్తున్నట, ఎప్పుడు చేసి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నట? తను ఈ నుంచి పంపిస్తా అంటుండే కదా, ఢిల్లీ చేయాలి. ఎప్పుడు అది అని కూడా మొన్న 1 వీక్ మీ ప్రభుత్వం ఉంది కదా పైన, ఈయన చేయని మేము చేస్తాం, ఆయన చేయని, ఆయన అయితే చేయని, చేసి పంపిని చేస్తారా? ఆయన చేసి పంపిస్తే మేము ఆయనకు ఇట్లా తమిళనాడులో చేయలేదా? తమిళనాడులో చేస్తారు కదా లేదా? తమిళనాడులో చేసిరా లేదా? చేసారు. ఆ తమిళనాడు కూడా చేసే కదా మన పార్లమెంట్ పంపించారు. పార్లమెంట్ పంపించిన డెఫినెట్ సపోర్ట్ చేస్తాం మేము కూడా. చేస్తారా? డెఫినెట్లీ. 42% ఇక్కడ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి నాగేష్ గారు? డెఫినెట్లీ ఏమవుతుంది, ఇప్పుడు ఎస్సీ సోదరులకు ఇట్లా ఎట్లయితే 15%, 16% ఉందో అది రిజర్వ్డ్ అయిపోతాయండి సీట్స్. అది రిజర్వ్డ్ వాళ్ళే ఉండాల్సి వస్తున్నది కదా. అట్లా ఇప్పుడు బీసీలో కూడా 42%లో బీసీలే ఉంటారు. బీసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్న దాంట్లో కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే షెడ్యూల్ గురించి మీకు తెలుసు అనుకుంటా, రాజ్యాంగం గురించి ఎట్లా ఉంటుంది అనేది 50% మించకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంటుంది ఆర్టికల్లో. సో మరి దాన్ని ఎట్లా మరి వీళ్ళే 42% అన్నారు కదండి, చేయని చేద్దాము అంటే మళ్ళీ సవరణ చేయాలంటారు రాజ్యాంగాన్ని. ఎట్లా అన్నారో అట్లా చేయని మళ్ళీ తెలుస్తుంది కదా వాళ్ళు ఎట్లా అన్నారో. ఇక్కడికి వెళ్ళి చేసి పంపిస్తాము, కానీ చేసేదంతా ఢిల్లీలో కదా. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, దీనికి సహకరిస్తుందా? ఇప్పుడు దాని తగ్గట్టే మేము చేస్తాం. ఎట్లయితే కాన్స్టిట్యూన్సీ ఎట్లుంటుందో కాన్స్టిట్యూన్సీ తగ్గట్టు దాన్ని సెటరేట్ చేస్తాం. అంటే చేయనట్టే ఎందుకంటాం 40నో 43నో 41నో ఏదో అవుతుందో అంత పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఏదైతుందో అది సాల్వ్ అవుతుంది. ఫస్ట్ అయితే ప్రపోజల్ పెట్టయితే పంపించాలి కదా, తను ఇక్కడ కావాలని చెప్పి ప్రపోజల్ పంపించాలి కదా. ఇక్కడ అవుతుంది కదా, మన పక్క రాష్ట్రంలోనే అవుతున్నది తమిళనాడులో. చివరిగా ఒకటి, ఇప్పుడు మీరు ఒక హైడ్రా గురించి మీరు మాట్లాడారు, ఓన్లీ పేదవాళ్ళవి మాత్రమే కూల్చేశాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేయలేడు అన్నారు కదా. మరి ఇక్కడ చాలా ధనవంతుని ఇక్కడ కూల్చేయడం జరిగింది కదా, మంచి స్టార్ హీరోదే పోయింది కదా ఈ రాష్ట్రంలో. ఊపిన నాగార్జున కూడా పెద్ద. అవును, ఇప్పుడు ఒక మాట మీరు దానికి కదా, అది ఒక కన్వెన్షనల్ మీద జస్ట్ టచ్ చేసింది, దాన్ని పడేసిండు అనుకున్నాం. దాని వర్త్ ఎంత ఉంటుంది? ఒక 10 crores ఉంటుంది అనుకున్నచ్చు. యాక్చువల్గా నాగార్జున దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ తీసుకోలేదు. ఆ ల్యాండ్ వచ్చేసి 3,000 కోట్లు ఉంటుంది, 300 కోట్లు అయితే మినిమం ఉంటుంది. ఇప్పుడు దాని కాంప్రమైజ్ కింద అయిపోయి ఒక 10 కోట్లకి తీసుకుని వదిలేస్తాడు దాన్ని కూడా. అట్లే ఉంటుంది ముఖ్యమంత్రి సెటిల్మెంట్ ఇది. దానికన్నా ముందు అదే అనుకున్నారు కదా టీం, అది ఒక ప్యారలల్ గా టీం నడుస్తాయి, షాడో టీమ్స్, వాళ్ళంతా చేస్తున్నారు ఆల్రెడీ. ఎవరన్నా కాదు టీం, ఆ టీం మెంబర్స్. ఇంతకు ముందు ఏమో ఆర్టీఐ మీద చేస్తుండే, ఆర్టీఐ అని చెప్పి చేస్తుండే, ఇప్పుడేమో అఫీషియల్ అధికారం వచ్చింది కదా. ఈ హైడ్రా మెయిన్ అందుకే. చివరిగా ఎవరెవరి కూలవలసి ఉండే భవనాలు అసలు హైడ్రానే పెట్టాల్సి ఉండేదండి.
హైడ్రా పెట్టని అవసరం లేదు. ఆ, హైడ్రా వల్ల ఏం లేనే లేదు ఉపయోగం. నువ్వు ఆల్రెడీ కడతాప్పుడే నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా అప్పుడే ఆపాలి కదా. నువ్వు అయిపోయినాక పాపం వాళ్ళు లోన్లు తెచ్చి అది తెచ్చి కట్టుకున్నాక నువ్వే పర్మిషన్లు ఇచ్చి ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చితేనే కదా వాళ్ళు పాపం ఎవరు పేదోళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా కట్టుకుంటారు చేస్తారు. వాళ్ళు సంసారం చేస్తుంటారు. దానివల్ల వచ్చి నువ్వు పలగొడతా అంటే అది ఎట్లయితుంది? కోర్టు ఎందుకు ఉంది మళ్ళీ? కోర్టు చెప్తుంది కదా అది నిజంగానే అంత అయితే కోర్టులో నువ్వు ఫైల్ చేయి, ఆ కోర్టు జడ్జిమెంట్ అని చెక్ చేసి ఇస్తే చోటు చేయి. మొన్న కోర్టు కూడా హైడ్రాని తిట్టింది కదా, అందుకే నువ్వు నా పని కూడా నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి. అయినా ముఖ్యమంత్రి నడిపిస్తుండ్రు. ఆర్టీఏ లాగా ఆర్టీఏ ఈజ్ ఈక్వల్ టు హైడ్రా అన్నమాట. అంతేనా? అట్లా. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.